బాబుకు జాతి ముఖ్యం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పట్టాలెక్కించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో తెలంగాణ శ్రేణుల్లో ఎక్కడా లేని జోష్ కనపడుతుంది. తెలంగాణలో కూడా పార్టీకి పూర్వపు వైభవాన్ని తీసుకురావాలని తెలంగాణ క్యాడర్ బలంగా కోరుకుంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారట. అడపాదడపా హైదరాబాద్కు వస్తున్న చంద్రబాబుతో తెలంగాణ నేతలు పెద్ద సంఖ్యలో భేటీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. బాబు హైదరాబాద్కు వస్తున్నారన్న సమాచారం తెలియగానే నేతలు చేసే హడావిడి అంతా ఇంతా ఉండడం లేదట. బాబును కలవడానికి పెద్ద సంఖ్యలో నేతలు ఆయన నివాసానికి క్యూ కడుతున్నారు. నేతల రాకతో హైదరాబాద్లోని చంద్రబాబు నివాసం సందడిగా మారుతోందట. దీంతో తెలంగాణలో టీడీపీని మళ్లీ బలోపేతం చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల ప్రశాంత్ కిషోర్తో పాటు షో టైం రాబిన్ శర్మ కూడా చంద్రబాబు, లోకేష్లకు ప్రెజెంటేషన్ ఇచ్చారని చెబుతున్నారు. గత కొంతకాలంగా తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేసి తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకొని ఈ నివేదికను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ బీసీ వర్గాల్లో తెలుగుదేశం పార్టీపై ఇంకా సానుభూతి ఉందని, వారు టీడీపీ చేసిన మేలును మర్చిపోలేదని రిపోర్టు వెల్లడించినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ ప్రారంభించాలని కూడా రోడ్ మ్యాప్ ఇచ్చినట్లు సమాచారం జోరందుకుంది. వచ్చే కొద్ది రోజుల్లో కొంతమంది కీలక నేతల్ని చేర్చుకోవాలని భావిస్తున్నారట. ఈ నివేదికపై చంద్రబాబు, లోకేష్ స్పందన ఎలా ఉన్నదన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత అంతకుముందు తెలుగుదేశం పార్టీపై ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేసి ఆ పార్టీలో నేతలు ఉండటం మహాపాపం అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు రాజకీయం నెరిపారు. ఈ కారణంగా ఎంతోమంది నేతలు పార్టీని వీడి వేరే పార్టీలో భవిష్యత్తును వెతుక్కున్నారు. ఇప్పుడు సెంటిమెంట్ తగ్గిపోయింది. ఆ నేతలంతా తెలుగుదేశం పార్టీపై తమ అభిమానాన్ని దాచుకోవడం లేదు. తెలంగాణ సమాజానికి తెలుగుదేశం పార్టీ చేసిన మేలును ధైర్యంగానే చెబుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనపడుతున్న దశలో తెలుగుదేశం పార్టీ బలోపేతమయ్యే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పీకే, రాబిన్ శర్మ రిపోర్ట్ హైలైట్ అవుతోంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గానే తెలంగాణలో బలపడే ప్రయత్నం చేస్తోంది. ఇది తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.